పుట్టాడంట, మనిషిగా ఆయన అవతరించాడంట. అది క్రిస్మస్ అని సందేశించుంటారు చాలామంది. కానీ నిజమైన క్రిస్మస్ ఏంటంటే నిజమే, యేసుక్రీస్తు వారు ఆయన మానవుడిగా ఈ లోకానికి వచ్చాడు నిజమే. కానీ నిజమైన క్రిస్మస్ ఏంటంటే ఒక వ్యక్తి రక్షణ పొందడం. జక్కయ్య ఇంటికి యేసుక్రీస్తు వారు వెళ్ళాడు. జక్కయ్య, నువ్వు త్వరగా దిగు, నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉంది. త్వరగా దిగు. జక్కయ్య త్వరగా దిగి యేసును చేర్చుకొనెను. యేసును తనింటికి తీసుకుని వెళ్ళెను. యేసుక్రీస్తు చెప్పిన వాక్యం వినెను. వాక్యం విన్న వెంటనే మార్పు చెందెను, మారు మనసు చెందెను. చేయాల్సిన పని చేశాడు. ఏం చేశాడు? వెంటనే ఆయనకు అర్థమైన విషయం ఒకటి ఉంది. ఏంటంటే తను జీవిస్తున్న జీవితం మంచిది కాదు. అందుకే ప్రభు అన్నాడు, ప్రభువా నా ఆస్తిలో సగం పేదలకు ఇచ్చేస్తా. నేను ఎవరి దగ్గరన్నా అన్యాయంగా తీసుకుంటే 4 గంటలు. అప్పుడు ప్రభు అన్నాడు, ఇతను కూడా అబ్రహాము కుమారుడే. ఎందుకంటే ఇంటికి ఏమొచ్చింది? అది క్రిస్మస్. ఒక ఇంటికి రక్షణ రావడమే, ఒక వ్యక్తి రక్షణ పొందడమే క్రిస్మస్. క్రిస్మస్ అంటే స్టార్ పెడతాం, క్రిస్మస్ అంటే ట్రీ పెడతాం, క్రిస్మస్ అంటే ఇంటిని డెకరేట్ చేస్తాం, క్రిస్మస్ అంటే కొట్టలు బట్టలు కుడుచుకుంటాం, క్రిస్మస్ అంటే అంతా ఇంకా సెలబ్రేట్ చేస్తాం. అది కాదు క్రిస్మస్. రక్షణ పొందడం, క్రీస్తుకి హృదయంలో స్థలం ఇవ్వడం, ఇది క్రిస్మస్. యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చాడు, పుట్టాడు అన్న వార్త దూతలు గొర్రెల కాపర్లకు తెలియజేశాయి. పరిశుద్ధ గ్రంథం నుండి లూకా సువార్త 2వ అధ్యాయం 8 నుంచి కొన్ని అద్భుతమైన విషయాలు అక్కడ రాయబడ్డాయి గొర్రెల కాపర్ల గురించి. ఆ దేశంలో కొందరు గొర్రెల కాపరులు పొలంలో ఉండి రాత్రి వేళ తమ మందను కాచుకుని చుండగా ప్రభు దూత వారి యొద్దకు వచ్చి నిలిచెను. ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడిరి. అయితే ఆ దూత, భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబో మహా సంతోషకరమైన శుభవర్తమానం నేను మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణం మందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభు అయిన క్రీస్తు. దానికిదే మీకు ఆనవాళ్ళు. ఒక శిశువు పొత్తి గుడ్డలతో చుట్టబడి ఒక తొట్టెలో పండుకొని ఉండుట మీరు చూచెదరని వారితో చెప్పాను. వెంటనే పరలోక సైన్య సమూహం ఆ దూతతో కూడా నుండి సర్వోన్నతమైన స్థలంలో దేవునికి మహిమయు ఆయనకి ఇష్టలైన మనుషులకు భూమి మీద సమాధానమును కలుగునుగా కానీ దేవుని స్తోత్రము చేయుచుండెను. ఆ దూతలు తమ యొద్ద నుండి పరలోకమునకు వెళ్ళిన తర్వాత ఆ గొర్రెల కాపరులు జరిగిన కార్యములు నువ్వు ప్రభు మనకు తెలియజేసి ఉన్నాడు. మనము బెత్లెహేము వరకు వెళ్ళి చూతము రండిని ఒకరితో ఒకడు చెప్పుకొని త్వరగా వెళ్ళి, ఎలా వెళ్ళారు? త్వరగా వెళ్ళి మరియను యేషోబును తొట్టులో పండుకుని ఉన్న శిశువును చూచిరి. వారు చూచి ఈ శిశువును గురించి తమతో చెప్పబడిన మాటలు ప్రచురం చేసిరి. ఏం చేశారంట? తమతో చెప్పబడిన మాటలు ఏం చేశారు? ప్రచురం చేశారు. ఎవరు చేసింది? గొర్రెల కాపరులు. మాట్లాడడం వచ్చి వాళ్ళకి. గొర్రెల కాపరులు ప్రచురం చేస్తారా? గొర్రెల కాపరులు ప్రకటనలు చేస్తారా? గొర్రెల కాపరులు ప్రసంగిస్తారా? గమనించండి. అక్కడ గొర్రెల కాపరులు తమతో చెప్పిన సంగతులను గూర్చి విన్నవారందరూ మిక్కిలి, అంటే వీళ్ళు చాలా మందికి చెప్పారు. పోయి ఏమని చెప్పారు? దూత ఏదైతే చెప్పిందో, దూత చెప్పిన మాటల ప్రకారం వీరు బెత్లెహేము వరకు వెళ్ళి యేసును చూచిన సంగతి వీరు చాలా మందికి చెప్పారంట. గొర్రెల కాపర్లు చెప్పిన సంగతి విన్న వారందరూ కూడా ఏంటంట? ఏం పొందారు? వాళ్ళు ఆశ్చర్యం పొందారు. ఎవరిని బట్టి? గొర్రెల కాపరులను బట్టి, వాళ్ళు చెప్పిన సంగతులను బట్టి. ఆ కింద చూడండి. అయితే మరి మాటలన్నీ తన హృదయంలో తలపోసుకొని భద్రం చేసుకున్నాను. అంతటా ఆ గొర్రెల కాపరులు తమతో చెప్పబడినట్టుగా, గమనించారా, తాము విన్న వాటిని కన్న వాటిని అన్నిటిని గురించి
దేవుని మహిమపరచు స్తోత్రము చేయుచు తిరిగి వచ్చిరి. గొర్రెల కాపర్ల పాత్ర. ఈరోజు దేవుడు మనతో మాట్లాడడానికి ఇష్టపడుతున్నాడు. యేసుక్రీస్తు యొక్క జనన వార్తను గొర్రెల కాపర్లు అంటే వాళ్ళు అంటున్నారు, మేము కన్నవాటిని విన్నవాటిని చెప్పకుండా ఉండం. అందుకే వారు ఏ యేసునైతే చూశారో ఆ యేసుని ప్రకటించకుండా ఉండలేకపోయారు. ప్రకటిస్తున్నావా నువ్వు? యేసును గురించి ఎరిగింది నీవు, యేసును గురించి తెలుసుకున్న నీవు, యెహోవా ఉత్తముడని రుజు చూచి తెలుసుకున్న నీవు ఏ రోజైనా ఎవరికైనా చెప్పావా? ఈరోజు చూడండి, గొర్రెల కాపరులు వారు విన్న వాటిని, కన్నవాటిని, దూత వారితో చెప్పిన మాటలు, వీరు యేసును చూచిన సంగతులంట ప్రచురము చేసిరి. వారి మాటలు విన్న వారందరూ ఆశ్చర్యపడ్డారు. ఇంతకీ దూతలు, పరలోకం నుండి సైన్య సమూహాలు, దూత సమాచారం తీసుకొచ్చింది ఎవరికండి? గొర్రెల కాపరులకి. ఆ ఊర్లో జ్ఞానవంతులు లేరా? ఉన్నారు. ఆ ఊర్లో పాండిత్యం కలిగిన వారు లేరా? ఎందుకు లేరు? ధర్మశాస్త్రోపదేశకులు లేరా? ఉన్నారు. లేఖనాలు బాగా ఎరిగిన వారు లేరా? ఉన్నారు. మెషే రాక కొరకు ఎదురు చూస్తున్న వారు లేరా? ఉన్నారు. మరి వాళ్ళ దగ్గరకు వెళ్లకుండా దూత ఎక్కడికి వచ్చింది? గొర్రెల కాపురుల దగ్గరకు వచ్చిందంటే ఏంటండి కారణం? గొర్రెల కాపురుల దగ్గర రావడం ఏంటి? ఆయన వస్తున్నాడన్న సంగతి ఎవరైనా ఆ ఊర్లో పేరు ప్రఖ్యాతులు నొందిన వ్యక్తికి చెబితే ఆ వార్త తొందరగా వెళ్ళిద్ది. అవునంటారా కాదంటారా? లేదా పాండిత్యం కలిగిన వాడికి ఆ వార్త వెళితే వాడు చాలా మందికి చెప్తాడు, వాడు చెప్పే మాట ఖచ్చితంగా నమ్ముతారు. లేదా బాగా మాట్లాడడం వచ్చినోడికి చెప్తే వాడు బాగా మాట్లాడడం వచ్చు కాబట్టి చాలా మందికి చెప్తాడు ఈ వార్త. కానీ అటువంటి ఏ ఆధిక్యత లేని గొర్రెల కాపరుల దగ్గరికి దూత పంపబడింది. ఏంటండి కారణం? అసలు గొర్రెల కాపరులు ఎందుకంటే దేవునికి అసలు యేసు పుట్టాడన్న వార్త గొర్రెల కాపరులకు ఎందుకు? గొర్రెల కాపరులకు చెప్పాల్సిన అవసరమే ఉంది? ఈరోజు ఇందులో అద్భుతమైన విషయాలు దేవుడు నీ కొరకు, నా కొరకు రాయించాడు. గొర్రెల కాపరులకు వార్త వచ్చింది. అవును, దేవుడు కోరుకుంది ఎవరో తెలుసా? జ్ఞానవంతులను కోరుకోలేదు, బలవంతులను కోరుకోలేదు, ఎన్నికైన వారిని కోరుకోలేదు. ఏ శరీరియు దేవుని ఎదుట అతిశయించకుండా ఉండునట్లుగా ఆయన జ్ఞానవంతులను సిగ్గుపరచడానికి ఆయన వెర్రివారిని ఎన్నుకున్నాడు. బలవంతులను సిగ్గుపరచడానికి బలహీనులను ఎన్నుకున్నారు. ఆయన ఎన్నిక లేని వారిని కోరుకున్నాడు, అయోగ్యులను కోరుకున్నాడు. అందుకే గొర్రెల కాపరు చూసారా? ఏ యోగ్యత లేదు వారికి, ఏ ఘనత లేదు, ఏ గొప్పతనం లేదు, ఏ గుర్తింపు లేదు, ఏ ఆధిక్యత కూడా, ఏ జ్ఞానం లేదు, ఏ పాండిత్యం లేదు, ఏది తెలియదు వారికి. కానీ దేవుడు వారిని కోరుకున్నాడు. ద సేమ్ దేవుడు నిన్ను, నన్ను కోరుకున్నాడు. ఏ గొప్పతనం లేదు నీలో, ఏ ఆధిక్యత లేదు నీలో, ఏ ఎన్నిక లేదు నీలో, ఏ పాండిత్యం లేదు నీలో. ఎందుకు కోరుకున్నాడు మరి? ఎందుకు ప్రభువా నన్ను కోరుకున్నావు? ఏ గొప్పతనం ఉంది నాలో? ఎందుకు నన్ను కోరుకున్నావు? ఏ ఆధిక్యత ఉంది నాలో? గొర్రెల కాపరులను కోరుకున్నాడు. ఈరోజు ఈ గొర్రెల కాపరుల గురించి కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు మనం నేర్చుకోవడం మన ఆత్మీయ జీవితానికి ఎంతో మేలుకరమని జ్ఞాపకం చేస్తున్నాను. గొర్రెల కాపరుల యొక్క స్థితిగతులు మనం ఆలోచిస్తే, గొర్రెల కాపరుల యొక్క జీవిత విధానాన్ని మనం ఆలోచిస్తే, వారికి ఏ గొప్పతనం లేదు. వాళ్ళకి వాళ్ళేంటో, వాళ్ళ గొర్రెలేంటో, వాళ్ళ పొలాలేంటో, ఇంతకు మించి గొర్రెల కాపరులకు తెలిసిన పాండిత్యం ఏది కూడా లేదు. ఎందుకు దేవుడు గొర్రెల కాపరులు కోరుకున్నాడు? కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు మనం నేర్చుకోవడానికి ఇష్టపడదాం. గొర్రెల కాపరులు మొట్టమొదటిగా వారు చాలా 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 అమాయకులు. అంటే ఆత్మలో వారికి ఏ కపటం తెలియదు, ఏ అసూయ ద్వేషాలు తెలియదు వారికి, ఏ కక్షలో కార్పణ్యాలు తెలియదు వాళ్ళకి. వాళ్ళు చాలా అమాయకులు. అంటే వాళ్ళు గొర్రెలతో తిరిగి 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 గొర్రెల లక్షణాలను వాళ్ళకి వచ్చేస్తుంటాయేమో అనుకుంటాను నేను అప్పుడప్పుడు. గొర్రె ఎంత సాధువు అయిందో గొర్రెల కాపరి కూడా అంతకన్నా సాధువైనడు అయిపోతాడు. ఎందుకంటే వాటి మధ్య ఉండి 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 గొర్రె ఎక్కడ కొట్లాటకి వెళ్ళదు, వెళ్ళిద్దా?
వేరే జంతువు మీద కొట్లాటకి వెళ్ళిద్దా? పోనీ గొర్రెలు కొట్టుకుంటాయా? అది కొట్టుకో. పోనీ గొర్రె మీదకి ఏదైనా జంతువు వస్తే ఇది పరిగెత్తుకొని గొర్రెల కాపర దగ్గరికి వెళ్ళడం తప్ప అది ఎదురు నిలబడి పోరాడడానికి దానికి కొమ్ములు లేవు, కరవడానికి కూరలు లేవు, పంజా విసరడానికి గొర్రెలు కూడా లేవు. చాలా బలహీనమైన జంతువు గొర్రె కదా, సాధువైన జంతువు. గొర్రెల కాపర కూడా అట్టంటుడే. వాళ్ళు చాలా అమాయకులు, వాళ్ళు ఏ కల్మషం లేని వాళ్ళు చాలా నిర్మలమైన మనస్సాక్షి కలిగిన వాళ్ళు. ఉన్నది ఉన్నట్టుగా ఒక వార్త నువ్వు చెప్తే ఉన్నది ఉన్నట్టుగా నమ్మేస్తారు. ఆ కాలంలో గొర్రెల కాపరులు అంటే ఎంత అమాయకంగా ఉండేవాళ్ళు చూడండి. అవును, దేవునికి కావాల్సింది అలాంటి వాళ్ళే. ఆయనకి శాస్త్రులు వద్దు, ఆయనకి పరిచయాలు వద్దు, పాండిత్య కలిగిన వారు అంతకన్నా వద్దు. ఆయనకి కపటం లేని వాళ్ళు కావాలి ఆయనకి. అందుకే గొర్రెల కాపరులను కోరుకున్నాడు ఆయన. రెండు, గొర్రెల కాపరులు ఎందుకు కోరుకున్నాడు? గొర్రెల కాపరులు చాలా అజ్ఞానులు. వాళ్ళకి జ్ఞానం ఏమి ఉండదండి. అసలు వాళ్ళకి లోకముతో అసలు సంబంధమే ఉండదు. ఎందుకంటే వారు లోకానికి చాలా దూరంగా బ్రతుకుతారు. వాళ్ళు అంటే లోకములో ఉండే సందడికి, లోకంలో జరుగుతున్న వ్యవహారాలకి, ఊర్లో జరుగుతున్న వ్యవహారాలకి వారు ఎప్పుడు కూడా దూరంగా ఉంటారు. గొర్రెలను తీసుకుని వెళ్ళారంటే వాళ్ళ యొక్క జీవిత ప్రస్తావన అంతా ఎక్కడ సాగిద్ది? వాళ్ళకి పొలాల్లోనే, అరణ్యాల్లోనే జరిగిద్ది. వాళ్ళకి అజ్ఞానులు వాళ్ళు. మనకున్న జ్ఞానం, కొద్దిపాటి జ్ఞానం కూడా వాళ్ళకు ఉండదు. మనకున్న పాండిత్యం కొంచెం కూడా వాళ్ళకు ఉండదు. మనకున్న తెలివి వివేచనలు వాళ్ళకు కొంచెం కూడా ఉండవు. ఒకవేళ గొర్రెల కాపరికి జ్ఞానం ఉంది అనుకుంటే ఆ జ్ఞానం ఎంతవరకు ఉపయోగపడుతుంది అంటే గొర్రెను కాపాడడం వరకే తన జ్ఞానం ఉపయోగపడుతుంది తప్ప. అటువంటి వాళ్ళనంట దేవుడు కోరుకున్నాడంట. అజ్ఞానులు కావాలి దేవునికి. దేవునికి బలహీనులు కావాలి. దేవునికి ఎన్నిక లేనివారు కావాలి. దేవునికి అయోగ్యులు కావాలి. అందుకే దేవుడు గొర్రెల కాపరుల్ని కోరుకున్నాడు. రోజు వాక్యం వింటున్నాం మనం. దేవుడికి కావాల్సింది కూడా నీవు నేనే. ఒకవేళ నువ్వు అజ్ఞానం అయితే దేవుడు నిన్ను వాడుకోవడానికి ఇష్టపడుతున్నాడు. నువ్వు బలహీనుడు అయితే దేవుడు నిన్ను వాడుకోవడానికి ఇష్టపడుతున్నాడు. ఏమాత్రం ఎన్నిక లేనివాడు అయితే దేవుడు నిన్ను వాడుకోవడానికి ఇష్టపడుతున్నాడు. మూడు, ఎందుకు ఆయన గొర్రెల కాపరులను కోరుకున్నాడంటే గొర్రెల కాపర్లకి వారు అనాగరికులు. వాళ్ళు ఏ నాగరికత తెలియదు వాళ్ళకి. ఏమా పట్టణపు నాగరికత, నగర నాగరికత, సంస్కృతి వాళ్ళకేం తెలియదు. వాళ్ళకి తెలిసిందల్లా ఒకటే, గొర్రెలను కాపాడుకోవడం. వాళ్ళకి తెలిసిందల్లా ఒకటే, గొర్రెను జాగ్రత్తగా సంరక్షించుకోవడం. వాళ్ళకి తెలిసిన నాగరికత అంతా ఒకటే. ఏంటో తెలుసా? గొర్రెను సరైన దారిలో నడిపించడం తప్ప ఇంకేం తెలియదు వాళ్ళకి. నేటి దినాన నాగరికత పేరుతో మనిషి ఎలా మారిపోయాడు తెలుసారా? నాగరికత పేరుతో దేవుని ఆరాధించే పద్ధతులు కూడా మారిపోయినాయి నేటి దినాల్లో. నాగరికత ముసుగులో ఆత్మతో సత్యముతో దేవుని ఆరాధించడం మనిషి ఎప్పుడో మర్చిపోయాడు. కల్చర్ పెరిగిపోయింది, టెక్నాలజీ పెరిగిపోయింది, కొత్త కొత్త ఆలోచనలు వచ్చేసాయి. దేవుడి పద్ధతులు కాకుండా మనిషి ప్రవేశపెట్టిన పద్ధతులు, కల్పన కథల వైపు మనిషి తిరిగే కాలం వచ్చింది. కారణం ఏంటంటే కల్చర్. మనిషి చాలా మారిపోయాడు కదా. తన ఊహలు మారిపోయినాయి, తన పరిస్థితులు మారిపోయినాయి. ఈరోజు నేను జ్ఞాపకం చేస్తున్నాను, నాగరికతను బట్టి నేటి దినాన అనేక మంది మారిపోతున్నారు. నేటి దిన క్రైస్తవులు కూడా ఇన్ని పద్ధతులు లేవు. నేటి దినాన ఎక్కడ చూసినా పెదవులతో దేవుడు అంటున్నాడు, నన్ను మీరు పెదవులతో ఆరాధిస్తున్నారు కానీ మీ హృదయాలు నాకు దూరంగా ఉన్నాయి. నేటి దినాన పెదవులతో ఆరాధించేవాళ్ళు ఎక్కువైపోయారు. దేవుడు పెదవులతో కాదు ఆరాధించమన్నాడు, ఆత్మతో. దేవుడు ఆత్మ కనుక ఆయన్ని ఆరాధించువారు ఆత్మతో సత్యముతో ఆరాధించాలి. రకరకాల మ్యూజిక్లు, రకరకాల పోకళ్ళు, రకరకాల పద్ధతులు, దేవుణ్ణి ఆరాధించే పద్ధతులు ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాడే. ఈ ఆరాధన దేవునికి అవసరం లేదు. దేవునికి కావాల్సింది హృదయం.
దేవునికి కావాల్సింది మార్పు చెందిన హృదయం, పశ్చాత్తాపం చెందిన హృదయం, లోబడే హృదయాలు దేవునికి కావాలి. ఆత్మతో సత్యంతో ఆరాధించేవారు దేవునికి కావాలి. ఈరోజు వాక్యం ద్వారా గొర్రెల కాపరులకు దేవుడు ఎందుకు ఆ వార్త చేరవేశాడు తెలుసా? వాళ్ళకి నాగరికత ఏమాత్రం తెలియదు, కానీ వారి హృదయాల్లో ప్రేమ ఉంది. వారి లోబడే హృదయాలు దూత చెప్పిన మాటలు ఉన్నదున్నట్టుగా నమ్మారు. వారిలో ఏ అనుమానం లేదు, ఏ సంశయం లేదు. 4 గొర్రెల కాపరులకి చూడండి, వారు ఎక్కడున్నారు అంటే అంధకారంలో ఉన్నారు. వాళ్ళు దూత వచ్చినప్పుడు వారి చుట్టూ ఏం ప్రకాశించింది? వెలుగు ప్రకాశించింది. అంటే వాళ్ళు ఎక్కడున్నారు? అంధకారంలో ఉన్నారు, చీకట్లో ఉన్నారు. అవును కదా? చీకట్లో ఉన్న వారికి వెలుగు వచ్చును. ఈరోజు వాక్యం వింటున్నాం మనం. చీకట్లో ఉన్న గొర్రెల కాపరులు, అందరికి అంధకారంలో ఉన్న గొర్రెల కాపరులకి వెలిగివ్వడానికి ఎలాగా దూత అద్భుతమైన సమాచారం తీసుకొచ్చిందో, రక్షకుడి యొక్క జన్మ వార్తను తీసుకుని వచ్చిందో, నేటి దినేనే నువ్వు ఇంకా చీకట్లో ఉంటే, ఇంకా అంధకారంలో ఉంటే, ఈరోజు ప్రభు వెలుగు నీ మీద ప్రకాశించడానికి సిద్ధంగా ఉంది. రండి ప్రభు దగ్గరికి. ఈ గొర్రెల కాపరులు చీకట్లో ఉన్నారు, అంధకారంలో ఉన్నారు వీళ్ళు. అందుకే వారికి వెలిగివ్వడానికి దేవుడు వచ్చాడు. 5 గొర్రెల కాపరులు చేతిలో ఏ ఆయుధములు లేనివారు. వాళ్ళు గొర్రెల కాపరుల దగ్గర ఏ ఆయుధాలు ఉండవు. వాళ్ళ దగ్గర ఉండేది ఏంటండి? ఒక కర్ర, వంక తిరిగిన కర్ర ఉంటుంది, దాన్ని దుడ్డు కర్ర అంటాం. ఆ వంక తిరిగి ఎందుకు ఉంటుందంటే ఆ కొమ్మలు వంచి వేటికి అందిస్తారు? గొర్రెలకు అందిస్తారు, ఆహారం కొరకు. వాళ్ళ దగ్గర ఏ ఆయుధాలు లేవు, ఏ ఆయుధాలు లేనివారు వాళ్ళు. ఆయుధాలు లేని వాళ్ళు అంటే ఇప్పుడు శత్రువు వచ్చడానికి ఏం చేయాలి? వాళ్ళు ఏ ఆయుధాలు లేవు వాళ్ళ దగ్గర, అంటే నిరాధాయులు వాళ్ళు. శత్రువును ఎదుర్కోలేని వారు. ఒకవేళ శత్రువు హఠాత్తుగా దాడి చేస్తే ఏం చేయాలి? తమ్మును తాము రక్షించుకోలేని వారు వాళ్ళు. మీరు ఆలోచించండి. తమ్మును తాము రక్షించుకోవడానికి తమ యొద్ద ఏ ఆయుధాలు లేవు వాళ్ళ దగ్గర. అందుకే దేవుడు వాళ్ళకి ప్రత్యక్షమయ్యాడు. ఎందుకో తెలుసా? వారికి బలం ఇవ్వడానికి, వారికి రక్షణ ఇవ్వడానికి. వాళ్ళకొక వార్త, నేడు మీ కొరకు ఎవరు పుట్టారు? రక్షకుడు. ఎంత మంచి వార్త! ప్రజలందరికీ కలగబో మహా సంతోషకరమైన శుభవర్తమానం. రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. 6 గొర్రెల కాపరులు తెగింపు కలిగిన వారు. వాళ్ళు అందరు చెప్పండి, ఏం కలిగిన వారు వాళ్ళు? వాళ్ళు నిజమే అనాగరికులు, అజ్ఞానులు, బలహీనులు, చేతిలో ఆయుధములు ఒకవేళ లేకపోవచ్చేమో, కానీ వారి తెగింపుకి హద్దు లేదు. దావీదు గొర్రెలు కాస్తున్నప్పుడు, దావీదు గొర్రెలను కాస్తున్నప్పుడు ఏం జరిగింది? ఒక సింహము ఎలుక వంటి వచ్చి మందలో నుండి ఒక గొర్రెను తీసుకెళ్ళిపోతా ఉన్నప్పుడు దావీదు దగ్గర ఏ ఆయుధాలు లేవు. ఉన్నాయా? లేవు. ఏం చేశాడు? అమ్మో వచ్చింది సింహం ఎలుకబంటని పట్టా లేకుండా పరిగెత్తాడా? ఏం చేశాడండి? తెగింపు. మంచి గొర్రెల కాపరి తమ గొర్రెలకై తన ప్రాణమును, పైగా అవతల సింహమే కాదు, దాని పక్కన ఇంకోటి ఉంది. ఏంటది? ఎలుకబంటి. 2 కలిసి నోటను పట్టుకున్న ఒక గొర్రెను తీసుకెళ్ళిపోతున్నాయి. దావీదు ఏం చేశాడు తెలుసా? వాటి వెంట పడి, దేని కొరకండి దావీదు తెగించాడు? మాట్లాడని. దావీదు తెగించింది దేనికోసం? ఇప్పుడు గొర్రె విలువైందా, దావీదు విలువైనోడా? గొర్రెలు చాలా ఉన్నాయి, పోతే పోయింది ఒకటి. గొర్రె పోతే పోయింది. ఇప్పుడు దావీదు తెగించి దేన్ని కాపాడడానికి తన ప్రాణాన్ని అడ్డం పెట్టాడు? తెగింపు. చూసారా? గొర్రెల కాపర్లో తెగింపు ఎలా వస్తుందో తెలుసా? అవసరమైతే చనిపోవడానికి ఇష్టపడతాడు, కానీ గొర్రెను
శత్రువు వశం మటుకి కానివ్వడు. గొర్రెల కాపర్లు ఎంత తెగింపండి. మీరే గొర్రెలు కాస్తున్నారు అనుకోండి, నేను మీకు 20 గొర్రెలు ఇచ్చి జాగ్రత్తగా కాయమన్నా, మీరు గొర్రెలు కాస్తున్నారు, అరణ్యానికి తీసుకెళ్లారు. అకస్మాత్తుగా మీ పక్కనే మేస్తున్న ఒక గొర్రెను సింహం వచ్చి నోటనట్ట పట్టుకొని వెళ్తుంది అనుకోండి, ఏం చేస్తారు? మీరేం చేస్తారు? మాట్లాడండి. ఏం చేస్తారు? ఏం చేస్తారో మీ అందరికీ తెలుసు. మీరు కనురెప్పపాట్లు ఇంట్లో ఉంటారు, అవునా కదా? వచ్చి ఏం చెప్తారు? సింహం, అది పెద్ద, మీరు చేసింది పెద్ద ఘనకార్యంలాగా సింహానికి కూడా దొరకకుండా వచ్చా అంటే ఏంటి అర్థం? ఎట్ట పరిగెత్తున్నా తెలుసు నేను. అప్పుడు పక్కన వాళ్ళు అంటారు, పోతే పోయినలో గొర్రె, ఒకడు కాకపోతే ఒక తర్వాత కొనుక్కోవచ్చు, నువ్వు క్షేమంగా వచ్చావు. ఇప్పుడు దావీదు కూడా ఈ పని చేయొచ్చు. పైగా ఒకటి ఉంటే పోనీ పోరాడాడు అనుకోవచ్చు. ఇప్పుడు దావీదుకి ఎక్కువ అవకాశం ఉంది. ఏంటంటే ఒకటి ఉంటేనే పోరాడేవాడిని, కానీ ఎన్ని ఉన్నాయాడా? 2 ఉన్నాయి. పైగా 2 చీల్చేయే, ఒకటి సింహం, రెండోది. అందుకే నేనేం చేయలేక వచ్చేసాను అని అనలా దావీదు. తెగించి, ఎంత తెగింపు కావాలండి? అందుకు గొర్రెల కాపరులు తెగింపు కలిగిన వాళ్ళు. చూస్తా చూస్తా తను సంరక్షణలో ఉన్న గొర్రె శత్రువు చేతుల్లోకి వెళ్ళిపోతుంటే చూడలేడు గొర్రెల కాపరి. అంటాడు దావీదు, దాని వెంటపడి దాని నోట నుండి గొర్రెను ఏం చేశాను? రక్షించాను అంటాడు. అది నా మీదికి రాగా దాని గడ్డం పట్టుకొని, ఎంత తెగింపు ఆలోచించారా? ఎంత తెగింపండి. 100 గొర్రెల్లో ఒక గొర్రె తప్పిపోయింది. కాపరి ఏం చేశాడు? పోతే పోయినలే, 99 ఉన్నాయి అనుకున్నాడు, ఒకదాని కొరకు వెతికాడా? ఎప్పటిదాకా వెతికాడు? దొరుకు వరకు. గొర్రెల కాపరులు తెగింపు కలిగిన వారు. చివరిగా గొర్రెల కాపరులంట వారు ఏ పరిస్థితులకైనా అలవాటు పడిపోతారు. వాళ్ళు ఎండ లేదు, వాన లేదు, చలి లేదు, ఏ వాతావరణ పరిస్థితికైనా గొర్రెల కాపరులు అలవాటు పడిపోతారు. వాళ్ళు గొర్రెల కాపరులు గొర్రెలను తీసుకెళ్లేటప్పుడు మేము ఉండటానికి షెల్టర్ని తీసుకెళ్లరు, మేము ఉండటానికి గుడారం వేసుకుంటామని తీసుకెళ్లరు. గొర్రెల కాపరి గొర్రెలు ఎక్కడైతే ఉంటాయో ఆయన కూడా అక్కడే ఉంటాడు. ఇటువంటి వారిని కోరుకున్నాడండి దేవుడు. గొర్రెల కాపరుల్ని కోరుకున్నాడు. గొర్రెల కాపర దగ్గరికి వాళ్ళంట గొర్రెలు కాసుకుంటా ఉన్నారు. చీకటి, రాత్రి వేళ. దూత వచ్చింది. రాగానే వారి దగ్గర వెలుగు ప్రకాశించింది. దూత మాట్లాడుతుంది, ప్రజలందరికీ కలగబో మహా సంతోషకరమైన శుభవర్తమానం. అయోగ్యులైన గొర్రెల కాపరులు, గుర్తింపు లేని గొర్రెల కాపరులు, అందరి చేత మరవబడిన గొర్రెల కాపరు, ఎవరు కూడా లక్ష్య పెట్టని గొర్రెల కాపరులు, ఏ ఆధిక్యత లేని గొర్రెల కాపరుల దగ్గరికి యేసు పుట్టాడన్న వార్త రావడం ఎంత శుభ పరిణామం. వారి చెవుల వార్తను విన్నప్పుడు ఎంత సంతోషించే ఆలోచించారా? వారున్న చోట వెలుగు ప్రకాశించెను. అంధకారములో ఉన్నారు అప్పటిదాకా, చీకట్లో ఉన్నారు అప్పటిదాకా. వారున్న స్థలంలో వెలుగు ప్రకాశించెను. వారికి దూత చెప్తున్నాడు ఏంటంటే, మీ కొరకు ఎవరు పుట్టారు? రక్షకుడు పుట్టాడు. మీ కొరకు రక్షకుడు పుట్టారు. ఇదే మీ కానవాలు. ఒక శిశువు పొత్తి గుడ్డల్లో పెట్టబడి ఉన్నాడు. వెళ్ళండి చూడండి. వాళ్ళకు వర్తమానం అందింది. వర్తమానం అందిన తర్వాత దూత వెళ్ళిపోయింది. ఇప్పుడు ఏం చేయాలో చాలా జాగ్రత్తగా మనం ఆలోచిద్దాం. యేసు పుట్టాడన్న వార్త గొర్రెల కాపరులకు అందింది.
యేసు జన్మించాడన్న వార్త గొర్రెల కాపరులకు అందింది. ఇప్పుడు దూత మాటలు విన్నారు వాళ్ళు. ఇప్పుడు వీరేం చేయొచ్చు? నమ్మచ్చు, నమ్మకపోవచ్చు. కానీ వీళ్ళు ఏం చేశారంట? నమ్మారు. ఇదండి గొప్ప విషయం. నమ్మెను. పైగా వాళ్ళు అనుకుంటారు, రండి దూత చెప్పినట్లు మనం వెళదాం అక్కడికి. దూత, దేవుడు, ప్రభువు, మనకి రక్షకుడు పుట్టాడన్న వార్త మనకు తెలిసింది. దూత ద్వారా ఈ వార్త పంపబడింది. రండి మనం వెళ్ళి బెత్లెహేము వరకు వెళ్ళి చూద్దాం రండి. నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఇప్పుడు వీళ్ళు గొర్రెలను విడిచిపెట్టి లేదా గొర్రెలను వేరే వారికి అప్పగించి ఇప్పుడు వీళ్ళు ఎక్కడికి వెళుతున్నారంటే రక్షకుడిని చూడడానికి వెళుతున్నారు. అనగా దూత చెప్పిన మాటలను వీరు నమ్మెను. దూత చెప్పిన మాటలు విన్నారు, విశ్వసించారు. వీరు అడుగులు యేసు ఉన్న స్థలానికి కదిలాయి. చాలా సంవత్సరాల నుంచి వర్తమానం విన్నావు, చాలా సంవత్సరాల నుంచి యేసుని గురించి విన్నావు, చాలా సంవత్సరాల నుంచి యేసుక్రీస్తు యొక్క గొప్పతనాన్ని గురించి విన్నావు. యేసు వైపు నీ అడుగులు కదిలాయా? ప్రభును కలుసుకున్నావా? అసలు ప్రభుని చూడ్డానికంట వాళ్ళు బైబిల్ గ్రంథంలో రాయబడింది త్వరగా ఎలా వెళ్ళారు వాళ్ళు? అందరు చెప్పండి. త్వరగా వెళ్ళారు. మనం ఎలా వెళ్తున్నాం? దేవుని దగ్గరికి మనం ఏ పరిస్థితుల్లో వస్తున్నాం ఆలోచించండి. మన సొంత విషయాలకైతే త్వరగా 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 కానియండి. కానీ దేవునికి సంబంధించిన విషయాల దగ్గరకు వస్తే త్వరపడ్డం ఉండదు, ఆలస్యం. అంటే దేవునికి సంబంధించిన విషయాలేమో ఆలస్యం చేస్తామా? సొంత విషయాలేమో త్వరపెట్టి పనులు చేసుకుంటావా? ఈ క్రిస్మస్లో మనం మారిపోదాం. గొర్రెల కాపురులు ఎరాగా దూత చెప్పిన మాటలు విని, దూత చెప్పిన మాటలు విశ్వసించి బెత్లెహేము వరకు వెళ్ళి చూడడానికి ఎలాగా ఒకరినొకరు ప్రేరేపించుకొని, పురుకొల్పుకొని, ప్రోత్సహించుకొని త్వరగా ప్రభు ఉన్న స్థలానికి వెళ్ళారు. అవును, వర్తమానం విన్న నీవు ఇతరులను పురుకొల్పి, ఇతరులను మేల్కొల్పి, ఇతరులను ప్రోత్సహించి దేవుని కలుసుకోవడానికి, దేవుని సన్నిధికి రావడానికి, దేవుని ఆరాధించడానికి రావడానికి, దేవుని సన్నిధిలో నువ్వు కనపడడానికి సిద్ధపాటు కలిగి త్వరగా దేవుని దగ్గరికి రావాలి. ఈరోజు వాక్యం వింటున్నా మనం ఆ త్వరపడడమే లేదండి మన దగ్గర. ఈరోజు త్వరగా దేవుని పనులు చేయండి. దేవుని పని చేయడంలో ఆలస్యం లేదు. దేవుని ఆరాధించడంలో వెనకబడకండి. దేవుని గణపరిచే విషయంలో వెనకాగిపోకండి. దేవుని సువార్తను ప్రకటించే విషయంలో, దేవునికి సంబంధించిన విషయంలో ఎప్పుడు కూడా వెనకడుగు వేయకూడదనే జ్ఞాపకం చేస్తున్నాను. ఇప్పుడు ఈ గొర్రెల కాపరుల దగ్గర ఒక అవకాశం ఉంది తప్పించుకోవడానికి. ఏంటంట? దూత చెప్పాడు, దూత చెప్పింది, రక్షకుడు పుట్టాడంట. అంత దూరం వెళ్ళి ఆడ చూస్తాం మనం. పైగా వీళ్ళు తప్పించుకోవడానికి ఒక అవకాశం ఉంది, ఒక సాకు వెతకడానికి ఒక అవకాశం ఉంది. ఏంటంటే మనం వెళితే మన గొర్రెల సంగతి ఏంటి? అసలే శత్రువులు ఉన్నారు, క్రూర మృగాలు ఉన్నాయి. మనం వెళితే ఖచ్చితంగా మన గొర్రెలకి శత్రువు ఎవడో ఒకడు హాని ఖచ్చితంగా తలపెడతాడు. వాళ్ళు తప్పించుకోవడానికి అవకాశం ఉందా లేదా? కానీ తప్పించుకున్నారా? అంటే ఇప్పుడు గొర్రెల కన్నా, ఇప్పుడు వాళ్ళ పని కన్నా వాళ్ళ ముందున్న ముఖ్యమైన పని ఏంటంటే ఎవరిని దర్శించుకోవడం? యేసును దర్శించుకోవడం. నేను అంటున్నాను, ప్రభు దగ్గరికి రావడం కన్నా, దేవుని సన్నిధిలో కూర్చోవడం కన్నా, ప్రభు పాద సన్నిధి దగ్గర దేవుని వాక్యం వినడం కన్నా, నేను అంటున్నాను అంతకన్నా ప్రాముఖ్యమైన పని మన జీవితంలో మరొకటి లేదు అని జ్ఞాపకం చేస్తున్నాను. యెహోవా మందిరమునకు వెళ్ళుదమ్మని జనులు నాతో అన్నప్పుడు నేను సంతోషించాను అని. రాజుగారికి చాలా పనులు ఉన్నాయి, దావీదుకి చాలా పనులు ఉన్నాయి, రాజుగారు కదా. కానీ దేవుని సన్నిధికి వెళ్ళడం కన్నా ముఖ్యమైన పనులు ఆయనకేమీ లేవు. ఆదివారమే కదా మిమ్మల్ని రమ్మన్నారు, ఆదివారం సమయానికే కదా ఆరాధనకు రమ్మన్నారు, అదొక క్రమశిక్షణలో భాగం కదా. కానీ ఎందుకు? పనులు ఉన్నాయి ఇంటి దగ్గర.
కనీసం ఆదివారం కూడా దేవునికి ఇవ్వవా? ఆదివారం కూడా దేవుని ఆరాధించడానికి త్వరపడి రావా? ఈ గొర్రెల కాపరులు నీకు జ్ఞాపకం చేస్తున్నారు. ఏమనంటే, గొర్రెల కాపరులే అజ్ఞానులే, జ్ఞానం లేనివారే, నాగరికత లేనివారే, ఔన్నత్యం లేనివారే, ఏ మాత్రం తెలివి పాండిత్యం లేనివారే. దేవుని దగ్గరికి వెళ్ళడం విషయంలో ఇక ఆలస్యం చేయకుండా త్వరపడి దేవుని దగ్గరికి వచ్చినప్పుడు ఆ సిద్ధపాటు ఎందుకు లేదు? ఆ త్వరపడటం ఎందుకు లేదు? సొంత పనులకు తొందరపడతావా? సొంత పనులకైతే ఆలస్యం చేయకుండా త్వరపడి చేసుకుంటావా? దేవుని పని దగ్గరికి వచ్చేటప్పటికి ఎక్కడ లేని నీరసం, ఎక్కడ లేని సత్తువ, ఎక్కడ లేని సాకులు. నీకు నాకన్నా గొర్రెల కాపరు తప్పించుకోవడానికి పెద్ద సాకు ఉంది వాళ్ళకి. అవును, వెళ్ళాలన్న ఆశ మాకు ఉంది, కానీ ఎలా వెళ్తాం? ఇన్ని గొర్రెలు ఉన్నాయి, వీటిని ఎవరు వశం చేసి వెళ్ళాలి అని ఆగిపోవచ్చు. కానీ వారు ఆగిపోయేవాళ్ళు కాదు, వాళ్ళు సాగిపోయేవాళ్ళు. వాళ్ళు ఈ క్రిస్మస్ దినాల్లో నీ జ్ఞాపకం చేస్తున్నాను. ఈ సంవత్సరం చాలా ఆలస్యం చేశావు ప్రభు దగ్గరికి రావడంలో, దేవుని ఆరాధించడంలో సమయానికి రాలా, దేవుని వాక్యం వినే విషయంలో సమయానికి రాలా. ప్రభు పాదసన్నిధి దగ్గర కూర్చొని వాక్యం వినే విషయంలో నువ్వు త్వరపడి రాలా. ఆలస్యం అయిపోయావు. ఆలస్యం అవ్వకండి. ఒక మంచి తీర్మానం చేసుకోండి. గొర్రెల కాపరులు ప్రభువును చూసే విషయంలో దూత చెప్పిన మాటలు ఉన్నదన్నట్టు నమ్మారు. ఇప్పుడు వాళ్ళు ఎక్కడికి వచ్చారంట చూడండి వాక్యం. త్వరగా వెళ్ళి మరియను యేషోబును తొట్టెలో పండుకొని ఉన్న శిశువును చూసిరి. త్వరగా వెళ్ళి వాళ్ళంట మరియను చూశారు, యేషోబును చూశారు, తొట్టెలో పండుకొని ఉన్న శిశువును చూసిరి. వారు చూచి ఈ శిశువును గూర్చి తమతో చెప్పబడిన మాటలు ఏం చేశారు? ప్రచురం చేశారు. దూత ఏదైతే చెప్పిందో ఆ రక్షకుడు ఇతడే, మేము చూసాం. మేము చీకట్లో ఉన్నప్పుడు, అంధకారంలో కూర్చొని గొర్రెలను కాస్తున్నప్పుడు, పరలోకము నుండి ప్రభు పంపిన దూత మా దగ్గరికి రాగానే వెలుగు ప్రకాశించింది. దూత మాతో చెప్పింది రక్షకుడు పుట్టాడని. మేమేం చేసాం తెలుసా? ఆ రక్షకుడిని దర్శించుకోవడానికి మేము వెళ్ళాం. వెళితే దూత చెప్పినట్టుగానే ఆ రక్షకుడు ఒత్తి గుడ్డల్లో చుట్టబడి ఎక్కడున్నాడంట? పండు పెట్టున్నాడు. శిశువుని చూసామని వాళ్ళంట ఏదైతే దూత చెప్పిందో, వాళ్ళు ఏదైతే చూశారో దాన్ని ఏం చేశారు? వాళ్ళు ప్రచురము చేశాను. అందరు చెప్పండి, ఏం చేశారు వాళ్ళు? ప్రచురం అంటే ఇతరులకు సాటి చెప్తున్నారు, అందరికి చెప్తున్నారు, కనిపించిన వాళ్ళందరికీ చెప్తున్నారు. ఏ వార్త తెలుసా? యేసు పుట్టాడన్న వార్త. నేను ప్రశ్న అడుగుతున్నాను. వాళ్ళకి మాట్లాడటం సరిగ్గా రాదు కదా, ఇంతకుముందు ఎవరితో మాట్లాడిన వాళ్ళు కాదు కదా, వాళ్ళకి భాషా పరిజ్ఞానం కూడా లేదు కదా, ఏమాత్రం ఇతరులతో ఎలాగా సంభాషణ కొనసాగించాలో వాళ్ళకి ఏమాత్రం తెలియదు కదా. అయినా వారు ఏదైతే చూశారో, దూత ద్వారా ఏ మాటలైతే విన్నారో అవి ప్రచురము చేశాను. అంటే ఏంటంటాడు ఉద్దేశం? వాళ్ళ ఆనందాన్ని ఇతరులతో ఏం చేశారు? పంచుకున్నారు. అదే కదండి క్రిస్మస్. వారి ఆనందాన్ని ఇతరులతో పంచుకున్నారు. ఈరోజు నీ ఆనందం ఏమిటి అసలు? మన ఆనందాలు చాలా ఉంటాయి. క్రిస్మస్ అంటే మన ఇంటిని బాగా డెకరేట్ చేసుకున్నాం, మంచి ఆనందం. కాబట్టి మన ఇంటిని ఎలా డెకరేట్ చేసామో చాలా మంది వచ్చి చూడాలి. మనం కొత్త బట్టలు కుట్టించుకున్నాం, చాలా కాస్ట్లీ బట్టలు కుట్టించుకున్నాం, అదొక పెద్ద ఎగ్జిబిషను. అందరిని పిలిచి మేము కొన్నాం, చాలా కాస్ట్లీ పెట్టి కొన్నాం అంటే ఆ చీర ఆ బట్టలు కొన్నందుకు సంతోషం, ఇతరులకు పంచావు, నిజమే. లేదా మనం క్రిస్మస్ దినాల్లో మంచి మంచి విందులు చేస్తాం, మనం చేసిన విందులు అనేకులు వచ్చి సంతోషించాలన్న ఆనందం. నేను అంటున్నాను, క్రీస్తు లేకుండా, క్రీస్తుని గురించి ప్రకటించకుండా ఇది ఒక ఆనందం అంటారా? నిజమైన ఆనందం ఏంటంటే, నువ్వు ఏ ఆనందాన్ని అయితే పొందావో, ఏ సంతోషాన్ని అయితే పొందావో, ఏ సమాధానాన్ని అయితే పొందావో, ఆ సమాధానాన్ని గొర్రెల కాపురుల వలె ఇతరులకి ప్రచురము చేయాలి, ఇతరులకు చెప్పాలి. వీళ్ళు అంటున్నారు, చూడండి ఆ మాటలు,
గొర్రెల కాపరులు తమతో చెప్పబడినట్టుగా తాము కన్నవాటిని విన్నవాటిని కన్నవాటన్నిటిని గూర్చి దేవునిని మహిమపరుచు స్తోత్రము చేచు తిరిగి వచ్చిరి. వాళ్ళు ఏదైతే చూశారో, ఏదైతే విన్నారో అదంట వాళ్ళు ఏం చేశారు? ప్రచురము చేసెను. క్రిస్మస్ అంటే యేసుని గురించి ప్రచురం చేయడమే. క్రిస్మస్ అంటే నీలో ఉన్న రక్షణ ఆనందాన్ని ఇతరులకు పంచడం. యూట్యూబ్లో ఏదన్నా ఒక ప్రోగ్రాము వచ్చినప్పుడు, ఏదన్నా నీకు ఒక సెల్ ఫోన్కి ఒకటి ఒక పిక్చర్ కానీ లేదా ఏదైనా పంపినప్పుడు వాళ్ళు కింద అంటారు, నీకు నచ్చితే దీని ఏం చేయాలి? ఇతరులకు ఏం చేయాలి? షేర్ చేయి, పంపించు. సేమ్ యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకున్నారు. ఆయన దేవుడు మానవుడిగా పుట్టాడని తెలుసుకున్నారు. ఆయన చూశారు. గొర్రెల కాపరులు తనివి తీర ఆస్వాదించారు. హృదయంలో సంతోషం వచ్చేసింది, ఆనందం వచ్చేసింది. ఆయన్ని షేర్ చేశారు. నిజమైన పండుగ ఏంటో తెలుసా? నీ ఆనందాన్ని ఇతరులతో పంచుకోవడం, నీ సంతోషాన్ని ఇతరులతో పంచుకోవడం. నేను అంటున్నాను, నీ యేసుని ఇతరులకు కూడా పంచాలి. నీలో ఉన్న యేసు ప్రేమను ఇతరులతో పంచాలి. ఇదే కదండి క్రిస్మస్. గొర్రెల కాపరులు చూడండి, ఎంత తెలివి వచ్చేసింది వీళ్ళకి, ఎంత ధైర్యం వచ్చేసింది. సువార్త ప్రకటించేవాళ్ళు అయిపోయారు, యేసుని గురించి చెప్పేవాళ్ళు అయిపోయారు. పైగా వీళ్ళు చెప్పిన మాటలు అంట ఒక ఆశ్చర్యకరం విషయం. మరియా తన హృదయంలో ఏం చేసింది? తలపోసుకుంటుంది. అంటే దూత చెప్పిన మాటలు వీళ్ళు విని మరియ దగ్గర చెప్తున్నప్పుడు అవే మాటలు దూత మరియతో చెప్పగా ఆ మాటలన్నీ మరియకి మళ్ళీ మళ్ళీ ఏమొస్తున్నాయి? గుర్తొస్తున్నాయి. ఎంత మారిపోయారండి గొర్రెల కాపరులు. నేను అంటున్నాను, మొట్టమొదట క్రిస్మస్ వర్తమానాన్ని ప్రకటించింది ఎవరు? గొర్రెల కాపరులు. అందరు చెప్పండి, మొట్టమొదట క్రిస్మస్ వర్తమానాన్ని ప్రకటించింది ఎవరు? గొర్రెల కాపరులే. అంతగా యేసుక్రీస్తు వార్తను ప్రకటిస్తే నీ సంగతి ఏంటి? క్రిస్మస్ దినంలో తీర్మానం చేయండి. గొర్రెల కాపురులే. వారు కన్నవాటిని విన్నవాటిని అంతగా ప్రచురం చేశారంట. పైగా గొర్రెల కాపరులు ప్రకటిస్తున్న వార్తను విని అనేకులు ఆశ్చర్యపడ్డారు. అవును, దేవుని గురించి చెప్పడానికి నీకు జ్ఞానం అవసరం లేదు, దేవుని గురించి చెప్పడానికి నీకు తెలివే అవసరం లేదు, దేవుని గురించి చెప్పడానికి నీకు పాండిత్యం అవసరం లేదు, దేవుని గురించి చెప్పడానికి నీకు పెద్ద మాట్లాడే ఆధిక్యత అవసరం లేదు, గొప్ప వాగ్దాటం అవసరం లేదు, గొప్ప తలాంతులే అవసరం లేదు. నువ్వేదైతే విన్నావో, ఏదైతే చూసావో, ఏదైతే కన్నావో దాని గురించి చెప్పాలి. మేము కన్న వాటిని విన్న వాటిని చెప్పకుండా ఉండలేము. హ్యాపీనెస్ ఈజ్ నెవర్ ఫుల్ఫిల్డ్ అన్లెస్ ఇట్ ఈస్ షేర్డ్. ఆనందం పంచకుండా ఎప్పుడు ఆనందం కాదు, సంతోషాన్ని పంచకుండా ఎప్పుడు సంతోషం కాదు. నీవు కలిగి ఉన్న ఆనందాన్ని ఇతరులకు పంచాలి, ఇతరులకు చాటి చెప్పాలి. గొర్రెల కాపరులు చూడండి, గొర్రెల కాపరులు, అందుకే దేవుడు గొర్రెల కాపరుల దగ్గరికి వార్తను తీసుకొని రాగా ఆ వార్త వారిలో విశ్వాసాన్ని కలిగించింది, వారు ఒక నూతనత్వాన్ని తెచ్చింది, వారికి ఒక ధైర్యాన్ని ఇచ్చింది, వారికి ఒక వ్యక్తిత్వాన్ని ఇచ్చింది, వాడికి మాట్లాడే శక్తినిచ్చింది. అంత మాత్రమే కాదు, ఆ వార్త వారిలోనే ఉంచుకోకుండా మొట్టమొదటి క్రిస్మస్ వర్తమానాన్ని వారు బహుగా ప్రచురము చేసిరి. గొర్రెల కాపరులను వాడుకున్న దేవుడు నిన్ను వాడుకోడా? గొర్రెల కాపరుల్ని వాడుకున్న దేవుడు నిన్ను నన్ను కూడా వాడుకుంటున్నాడు. ఆయన కొద్ది మందికైనా యేసును గురించి చెప్పాలి, కొద్ది మందికైనా యేసు క్రీస్తు యొక్క జన్మ వృత్తాంతాన్ని గురించి చెప్పాలి,
కొద్ది మందికైనా యేసుక్రీస్తు వారు ఎందుకు మానవుడిగా ఈ లోకానికి వచ్చాడో, ఆయన ప్రేమ ఏంటో, ఆయన ప్రేమను అనుభవించిన నీవు, ఆయన ప్రేమను ఆస్వాదించిన నీవు ఆ ప్రేమను చెప్పాలి. ఎందుకంటే ఈ వర్తమానం అనేక మందిని మార్చగలుగుతుంది. దేవుని యొక్క ఈ సువర్తమానం, ఈ శుభవార్త, ఈ సువార్త, ఈ రక్షణ వార్త, ఈ కృపా వార్త అనేక మంది జీవితాలను మారుస్తుంది. మనం మార్చాం, కానీ నువ్వు చెప్తున్న దేవుని మాటలు ఒక వ్యక్తిని మారుస్తాయి. జ్ఞాపకం చేస్తున్నాను, ఒక చక్కని తీర్మానం చేసుకోండి. అవును, నేను మౌనంగా ఉండను. ఇంకా గొర్రెల కాపురులే అంత ధైర్యంగా సువార్త ప్రకటిస్తే మరి నేనెందుకు ప్రకటించకూడదు? గొర్రెల కాపురులే కన్న వాటిని విన్న వాటిని గురించి చెప్పకుండా, వాళ్ళు మౌనంగా ఉండకుండా ఆ సువార్తను అంతగా ప్రబలంగా ప్రచురపరిస్తే నేనెంత తీవ్రంగా ఈ సువార్త చెప్పాలి? 2000 సంవత్సరాల క్రితమే వారు అంత ధైర్యంగా సువార్త చెప్తే, యేసుక్రీస్తు పుట్టి 2000 సంవత్సరాలు దాటిపోతుంది, ఇంకా మౌనం. నేను అనుకుంటా ఉంటాను అప్పుడప్పుడు, ఆ గొర్రెల కాపరులాగా ప్రతి ఒక్క క్రైస్తవుడు సువార్త చెప్పగలిగితే ఏమయ్యేదండి ప్రపంచం? ఎప్పుడో ఏమయ్యేది? క్రైస్తవ్యం అయిపోయేది. కానీ నేటి దినాన మనం ఏమయ్యాం తెలుసా? ఒక్కటే మాట, పండగ క్రైస్తవులం. అందరూ చెప్పండి, ఏ క్రైస్తవులం? పండగ. ప్రభు అంటాడు, పండగ చేసే క్రైస్తవుడా శుద్ధ దండగా. ఏమ్మా, నువ్వు పండగ అంటే దేవుడు అంటాడు నువ్వు శుద్ధ దండిగా. మనకి చాలా గొప్పలు ఉంటాయి. మంచి బట్టలు కుట్టుకోవాలి, ఇల్లు బాగా చేసుకోవాలి, అందరిని పిలవాలి, భోజనాలు పెట్టాలి, చెయ్యాలి ఇవన్నీ. కానీ క్రీస్తు లేకుండా ఎందుకు ఇవన్నీ? క్రీస్తుని గురించి చెప్పకుండా ఎందుకు ఇవన్నీ? యేసుని గురించి చెప్పకుండా, క్రీస్తు ప్రేమను గురించి చెప్పకుండా, యేసుక్రీస్తు మానవుడిగా వచ్చాడని చెప్పకుండా, ఆయన దేవుడు అని చెప్పకుండా ఏంటి అర్థం? మనం కూడా చాలాసార్లు ఇలాగే పెద్ద పొరపాటు చేస్తావు. క్రిస్మస్కి వేరే వాళ్ళని పిలుస్తావు, దేవుని తెలియని వాళ్ళని పిలుస్తావు, ఇంటికి పిలిచి జాగ్రత్తగా వాళ్ళకి అతిథి సత్కార్యాలు చేసి మళ్ళీ జాగ్రత్తగా వదిలిపెట్టేస్తావు వాళ్ళని. కారణం ఏంటి? అమ్మో వాళ్ళు ఏమన్నా అనుకుంటారేమో. నువ్వేం హాని చేయటం లేదు కదా వాళ్ళకి కీడు చేయటం లేదు కదా. యేసుక్రీస్తుని గురించి చెప్పడం ద్వారా మరి నువ్వేం చేస్తున్నావు? మేలు చేస్తున్నావు, కీడు చేస్తున్నావా? మేలే కదా, మరి ఎందుకు చెప్పవు? ఒక వ్యక్తికి సువార్త చెప్పడం ద్వారా, ఒక వ్యక్తికి యేసుక్రీస్తు గురించి చెప్పడం ద్వారా నశించిపోయే వ్యక్తిని నిత్య రాజ్యంలోనికి పిలుస్తున్నావు. మంచి వార్తే కదా. ఇది చెప్పరు, రాజకీయాలు మాట్లాడతాం, జైలుతో సంగతి మాట్లాడతావు, ఆమె ఎట చచ్చిపోయిందని మాట్లాడతావు, కానీ యేసుక్రీస్తు ఎందుకు చనిపోయాడో నీకు తెలియదు. చెప్పవు అది. అమ్మో చెప్తే ఎట్లా? వీళ్ళు ఏమని అనుకుంటారేమో, అందుకే పిలిచేవాళ్ళని. నేటి దినాల్లో ఇలాగ అనుకోబట్టే మనం ఇంకా మన చుట్టుపక్కల యేసుక్రీస్తు తెలియని వాళ్ళు చాలామంది ఉన్నారు. ప్రభుకు లెక్క చెప్పాలి. ఇన్ని సంవత్సరాల నుంచి పండగ చేస్తున్నావు, పండగ క్రైస్తవుడిగానే మిగిలిపోయావు, నామకార్థ క్రైస్తవుడిగానే మిగిలిపోయావు. గొర్రెల కాపరులు చూడండి, విన్న వాటిని కన్న వాటిని ప్రచురం చేశారు వాళ్ళు. అరే మాకు భాష సరిగ్గా లేదురే, మనం ఏం చెప్తాం అనుకోలా. అరే నా మాట ఎవరు వింటారు అనుకోలా. అమ్మో నా మాటలు విని వాళ్ళు అవుతారేమో అనుకోలా. అసలు మనకి ఇంత నాగరికత ఎక్కడ? అంతమంది ముందే మాట్లాడతామా? మనం ఏంటి, మన కెపాసిటీ ఏంటి అని అనుకున్నారా? అనుకోలా. మనం ఏంటి, మన బట్టలు ఏంటి, మన పర్సనాలిటీ ఏంటి, మన నడవడికి ఏంటి, మన మాటలు ఎవరు వినరా అనుకున్నారా? అనుకోలా. వాళ్ళల్లో ఉన్న ఆనందం వాళ్ళని బలవంతం చేసింది. క్రీస్తు ప్రేమ వారిని బలవంతం చేసింది, ప్రచురం చేశారు, యేసుని గురించి చెప్పారు, దావానంలో వ్యాపించింది వార్త. నేను అంటున్నాను, వాళ్ళే మనకెందుకులే అని అనుకుని ఉంటే ఇంతవరకు వచ్చేది ఆ వార్త. మరి మనం ఏం చేస్తున్నాం? మీరు ఆలోచించండి, మనం ఏం చేస్తున్నాం? మాట్లాడం, అస్సలు మాట్లాడం. మన ఒక ఆయన అంటున్నాడు, చివరికి బట్టల షాప్కి వెళ్ళి నువ్వు బట్టలోడిని విచారించినంతసేపు కూడా నువ్వు నీ ఇంటికి వచ్చినోడికి యేసుక్రీస్తు గురించి చెప్పవంట. ఇది ఎలా అండి? క్రిస్మస్ అంటే ఏంటి? షేరింగ్ యువర్ జాయ్.
నీ సంతోషాన్ని ఇతరులకు చెప్పడం. ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన ఏంటంట శుభవర్తమానం. ఎవరికి ఇదంతా? ప్రజలందరికీ. యేసుక్రీస్తు గురించి చెప్పండి. యేసుక్రీస్తు ఎందుకు మానవుడిగా వచ్చాడో చెప్పండి. కల్వరి ప్రేమ ఏంటో చెప్పండి. అవును, సువార్త ఇలా చెప్పాలి. యేసును గురించిన వార్త చెప్పాలి, చెప్పే రీతిగా చెప్పాలి. ఒక హిందువు దగ్గరికి వెళ్ళి, మీరు పూజించే రాళ్ళు రప్పలు విగ్రహాలు, దాన్ని నమ్మిన నరకానికి పోతాడంటే ఒక్కడ రాడు దేవుని దగ్గరికి. అలా చెప్పకూడదు. సువార్త చెప్పే తీరు వేరుగా ఉంది. వాళ్ళను ఒప్పించాలి, ప్రభు ప్రేమతో ఒప్పించాలి తప్ప ఎప్పుడూ ఇతర మతాలను దూషించకూడదు, తోలనాడకూడదు. వాళ్ళని ప్రేమించాలి. ఎందుకంటే వాళ్ళల్లో భక్తి ఉంది. భక్తి లేకపోతే ఆ విగ్రహాన్ని పెట్టుకొని దాన్ని అంతగా మొక్కుతారండి? భక్తి ఉంది, కానీ వాళ్ళకి తెలియదు దారి. ఆ దారి చెప్పాలి. క్రిస్మస్ వర్తమానాలు అవే. గొర్రెల కాపరులు యేసును గురించి ప్రకటించను. యేసు పుట్టాడన్న వార్తను ప్రకటించాడు. అందుకే ఈ వార్త విన్న వారందరూ ఎంత ఆశ్చర్యపడ్డారు. నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఒక చక్కని తీర్మానం చేసుకోండి. కనీసం కొద్ది మందికైనా యేసును గురించి చెప్పండి. యేసు ప్రేమను గురించి చెప్పండి. యేసు మానవుడిగా నశించిన దాన్ని ఎలా వెతికి రక్షించడానికి వచ్చాడో చెప్పండి. సర్వమానవాళి కొరకు ఎలా మరణించాడో చెప్పండి. మరణాన్ని జయించి ఎలా తిరిగి రేచి నీకు నిత్య జీవాన్ని ఇవ్వడానికి ఆయన సిద్ధపాటు కలిగి ఉన్నాడో ఇటువంటి వార్త చెప్పండి. ఎందుకంటే అనేక మంది కచ్చకట్లో ఉన్నారు. వెలుగు తెలియదు, దారి తెలియదు. వారందరిని యేసు యొద్దకు నడిపించగలిగితే, వారి జీవితాల్లో సంతోషాన్ని నింపగలిగితే, వారి జీవితాల్లో వెలుగు నింపగలిగితే నిజమైన క్రిస్మస్ అదే. అటువంటి ఆధిక్యత దేవుడు మనకి దయచేయునుగాక.